హాయ్ హలో అండి. ఈరోజు మీకు నేను కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను ఎంత ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి. మనం దీన్ని ఎన్ని రకాల టిఫిన్స్లోకి యూజ్ చేస్తాం అనేది కూడా చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ ఫ్రెష్ కొబ్బరి చిప్ప తీసుకున్నానండి నేను. దీన్ని చాకుతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇది మొత్తం ఎక్కువ అవుతుందని ఈ కొంచెం ఆపేసేసి మిగిలింది తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని మనం చట్నీస్కి మిక్సీ జార్ వేసుకుంటాం కదా, అది తీసుకుందాము. ఈలోపు పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఈ కొబ్బరికి 4 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకుందాము. కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కాసిని పుట్నాలండి. దీనికి ఇన్ని పుట్నాలు తీసుకుంటున్నాను నేను. ఒక హాఫ్ కప్ అనమాట. 50 గ్రామ్స్ కన్నా కూడా కొంచెం తక్కువ. దీన్ని వేయించిన శనగపప్పు అని కూడా అంటాం మనము. ఇవి తీసుకున్నాక సాల్ట్ తీసుకోవాలండి దీనికి సరిపడా. ఇష్టమైన వాళ్ళు కొంచెం చింతపండు రెబ్బ కూడా వేసుకోవచ్చు. పులుపు కొంచెం ఇష్టపడేవాళ్ళు, నాకైతే ఇష్టం ఉండదు కాబట్టి నేను చింతపండు తీసుకోలేదు. వీటిలో ఇప్పుడు మనం కొంచెం వాటర్ తీసుకుందాం. కొంచెం తీసుకుందాం వాటర్, మొత్తం ఒకసారి పోసుకోకుండా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఇవన్నీ మిక్సీ వేసేసుకోవటమేనండి. ఒక్కసారి మిక్సీ తిప్పుకున్నాక ఇలా వచ్చింది. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ మిక్సీ వేద్దాము. ఇలా వచ్చింది. ఇంకొక నిమిషం తిప్పుకుంటే కానీ ఇంకా మెత్తగా స్మూత్గా వస్తుంది. ఇంతేనండి, సింపుల్ కొబ్బరి చట్నీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని తాలింపుకి రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో కొంచెం సన్న ఆవాలు తీసుకుంటానండి నేను అన్నిటికీ. 1/2 స్పూన్ సన్న ఆవాలు, నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చాయ్ మినప్పప్పు, ఇవన్నీ తీసుకుందాం. 1 బై 1 తీసుకుందాము. ఇవి కొంచెం వేగంగానే దాంట్లో పోసేసుకోవటమేనండి. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, వడ, రవ్వ దోశ, ఇలా చాలా వాటిలోకి, ఉప్మా, అన్నిట్లోకి మనం సైడ్ డిష్గా తీసుకుంటామండి. మన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ కదా. ఇది కేవలం బిగినర్స్కేనండి నేను చెప్తుంది, చేతైన వాళ్ళకనేం కాదు. కొంతమంది నార్త్ ఇండియన్స్కి ఇది తెలీదు. మన కొంచెం కొంతమంది నన్ను అడుగుతున్నారు, మీరు ఒకసారి చూపించరా మీరు చేసుకునే చట్నీ అని. అందుకని చూపిస్తున్నాను అనమాట. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. తాలింపు వేగిపోగానే ఈ బౌల్లో ఉన్నది చట్నీలోకి తీసుకుని చక్కగా కలబెట్టేసుకుని మనం సర్వ్ చేసేసుకుంటాను. ఈరోజు మా టిఫిన్ దోశ కాబట్టి దోశలోకి వేసుకుంటున్నాను ఈ చట్నీని. చక్కగా ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.